నమస్తే. 10 సంవత్సరాల కాలం పాటు ఏ కార్పొరేట్ కాలేజ్ మాఫియా అయితే కొనసాగిందో ఈ 10 నెలల కాలంలో కూడా మార్పు వచ్చిన తర్వాత కూడా అదే కార్పొరేట్ కాలేజ్ మాఫియా కొనసాగుతూ ఉంది. సో రీసెంట్గా 2 డేస్ బ్యాక్ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లో ఫుడ్ పాయిజన్ అయిన నేపథ్యంలో అడ్వకేట్ క్రాంతి కాలేజ్ టీవీ టీం కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీ చైతన్య సిబ్బంది అనల్లా గూండాలనల్లా కొంతమంది తాగుబోతు బ్యాచి అడ్వకేట్ క్రాంతి పైన కాలేజీ టీవీ టీం పైన దాడి ఏ తరహాలో చేసిరో తెలంగాణ సమాజం కూడా చూసింది. సో అయితే నిన్న ఈవినింగు ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నేరెళ్ళ శారద గారు ఆ కాలేజ్కి విజిట్ చేశారు. హార్డ్ డిస్కులు సీసీ ఫుటేజ్ సీజ్ చేసామని చెప్తా ఉన్నారు. సో తెలంగాణ ప్రజలు, తల్లిదండ్రులు, స్టూడెంట్స్ ఏం అడుగుతా ఉన్నారంటే ఒక శ్రీ చైతన్య నారాయణకి పరిమితం కావద్దు, ఎంటైర్ ఈ కార్పొరేట్ మాఫియా ఏదైతే ఉందో అవన్నిటిని విజిట్ చేయాలి, అవన్నీ కాలేజీలను సీజ్ చేయాలని ఒక డిమాండ్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ అంశాలపైన మాట్లాడదాం. మార్పు కంటే ముందు ఒక బలమైన పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారుడు క్రాంతి దళ్ పృథ్వీరాజ్ అన్న మనతో పాటు ఉన్నారు. సో రీసెంట్గా కూడా చాలా స్కూళ్ళ సైడ్ తిరిగే ప్రయత్నం చేస్తూ ఉండు, గవర్నమెంట్ని కాస్త అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండు. సో ఏ మాత్రం కూడా గవర్నమెంట్ అలర్ట్ అవుతున్నట్టు మాత్రం కూడా కనిపించట్లేదు. సో ఒకసారి పృథ్వీరాజ్ అన్న మనతో పాటు ఉన్నారు. సో ఈ అన్ని అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాన్న నమస్తే అన్న. జై తెలంగాణ అన్న. సో మీరు చూసే ఉంటారు శ్రీ చైతన్య కాలేజీలో పిల్లలు ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడుతూ ఉంటే కవర్ చేసే ప్రయత్నంలో భాగంగా కాలేజీ టీవీ టీం వెళ్ళింది. అడ్వకేట్ క్రాంతి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే కొంతమంది గూండాలు దాడి చేశారు, కాలేజీ టీవీ కెమెరా కూడా లాక్కున్నారు. సో ఎట్లా చూస్తున్నా ఈ ఎపిసోడ్ ఎట్లా చూస్తూ ఉన్నారు అంటే కాలేజీల దగ్గర ఈ గూండాలకి ఏం పని, ఈ తాగుబోతు బ్యాచ్కి ఏం పని? సో నిజంగా వాళ్ళు ఏమంటారు, మేము సిబ్బందిమే అంటా ఉన్నారు. సో సిబ్బంది ముసుగులో గూండాలు ఉన్నట్టు మాత్రం అక్కడ కనిపిస్తూ ఉంది. సో అన్ని ప్రైవేట్ కాలేజీల కాడ ఇదే పరిస్థితి ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉందా? యాక్చువల్గా తెలంగాణ ఫైట్ ఇట్ సెల్ఫ్ ఈ కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు కావచ్చు, వీళ్ళ మీద వీళ్ళ ఆగడాలు, వీళ్ళ దౌర్జన్యాలు, వీళ్ళ దుర్మార్గాలు, వీటిని అరికట్టి వాటిని గవర్నమెంట్ సంస్థలుగా చేయాలి, గవర్నమెంట్ సంస్థలు పెంచాలని అనే ఉద్దేశంతో ఈవెన్ యూనివర్సిటీలు కావచ్చు కింద నుంచి అప్పుడు సాహిత్యం కూడా వచ్చింది. పట్నం అంతా కార్పొరేట్ కాలేజీలు పెట్టినారు అనే సాహిత్యం కూడా వచ్చింది. చదువును సరుకుగా చేసి సంపద ఎంతో చేసుకున్నారంటే చదువును వాళ్ళకు విలువలు లేవు వాళ్ళకి, కానీ దాన్ని ఒక పైసలు సంపాదించేట ఒక యంత్రం, ఒక బిజినెస్, ఒక దందా లెక్క చేసి వాళ్ళు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను కూడా డామినేట్ చేసి వాళ్ళ చెప్పు చేతలలో ఉండేటట్టుగా ఆ సిచ్యువేషన్స్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. ఇలా కొత్తగా జరగలేదు దాడులు, చాలా దాడులు గత 10 సంవత్సరాలు కూడా జరిగినాయి, అంత ముందు కూడా అట్నే జరిగి ఇక్కడ చిన్న చితికి అక్కడిక్కడ ఇక్కడ తెలంగాణలో పెట్టిన వాటిని అన్నిటి కూడా మూతపడేసిండ్రు. మేము ఆ బొట్టలో మేము అనుకున్నామంటే ఈ గుండాయిజము, వీళ్ళ ఆధిపత్యము, వీళ్ళ దౌర్జన్యాలు తెలంగాణ వచ్చిన తర్వాత బంద్ అయితే అని చెప్పని అనుకున్నాము. అప్పుడు ఉన్నటువంటి ఉద్యమాలు మేము చేస్తున్నామని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవన్నీ బంద్ చేయాలన్నారు. ఈవెన్ కేసీఆర్ వాళ్ళు కూడా అన్నారు. కానీ దాని తర్వాత ఏం చేశారంటే ఇవి వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత బంద్ అయితే అనుకుంటే వీళ్ళ భాగస్వాములు అయిపోయారు. వీళ్ళ పైసలు తీసుకుని స్టార్ట్ చేసిండ్రు. ఇమ్మీడియట్ గా వెంటనే బంద్ చేస్తామని చెప్పన్నోళ్ళు ఇలా 10 ఏళ్ల తర్వాత ఇక్కడ కార్పొరేట్ కాలేజీలు పట్టణంలో ఒక్కటే కాదు, ఈవెన్ పల్లెలకు పోయి మండల స్థాయిలలో కూడా వీళ్ళు కాలేజీలు పెట్టే పరిస్థితికి వచ్చిండ్రు. వీళ్ళు పెడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ. అంటే మొత్తం విద్యా వ్యవస్థను మొత్తము వ్యాపారీకరణ చేసేసి దాన్ని కేవలం పైసలు సంపాదించేటువంటి ఒక క్యాష్ కౌ లెక్క తయారైంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్న పాలిటీషియన్స్ కావచ్చు, ఇక్కడ మన ఎమ్మెల్యేలకు వీళ్ళకు కూడా వీళ్ళందరూ పెట్టుబడులు పెడుతున్నారు. దందా తయారైపోయింది. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఫీజులు, పాపం కాయ కష్టం చేసి ఊర్లలో గవర్నమెంట్ స్కూళ్లను కాలేజీలను బొందబెట్టిండ్రు వీళ్ళు గత ప్రభుత్వం. వీళ్ళు వచ్చిన ఈ 10 నెలల్లో కూడా ప్రజాప్రభుత్వం అన్న తర్వాత మనకి ఎంత గట్స్ ఉండాలండి. ఒక మీడియా ఛానల్లో పోయి కవర్ చేస్తామంటే దాడి చేస్తారా? ఒక క్రాంతి ఎప్పటి నుంచో కొట్లాడుతున్న ఇటు తన మీద కూడా అంటే మనుషులు పోయి చూడొద్దా? దాడిలు చేస్తారా? కొడతారా? అంటే ప్రభుత్వాలు మీరు విన్నది ఏంటంటే పోలీస్ స్టేషన్ లో పోయినాక కూడా మీరు మీకేం పని ఇక్కడ అని చెప్పని, అంటే వీళ్ళు మొత్తం పోలీస్ స్టేషన్లను పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తారు. పోలీసు వాళ్ళకు పైసలు పోతాయి, లోకల్ ఎమ్మెల్యేలకు పైసలు పోతాయి. ఇప్పుడు శారదా గారిని ఉమెన్స్ కమిషన్ పోయింది, చాలా క్వశ్చన్స్ అడిగినారు. పిల్లలు చూస్తే జైల్లో కన్నా ఘోరంగా ఉన్నాయి. అండమాన్ జైలు ఎట్లున్నాయో గట్లున్నాయి. కనీసం తనాబీలు ఉన్నాయా? వాళ్ళకు పిల్లలకు బట్టలు పెట్టుకున్నందుకు బట్టలు ఆరేస్తారా? రూమ్లోనే బట్టలు ఆరేస్తారా? ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఉంటుందా ఎక్కడన్నా? చదువు అసలు చదువుకునేటువంటి వాతావరణమే అసలు కంప్లీట్ గా లేకుండా పోయింది. ప్రతిదీ వాళ్ళు ఏం చూసినా గానీ కేవలం వ్యాపార దృక్కోణంతోనే చూస్తారు. పోలీసులు అక్కడ ఎవరైనా పోయి మన సొంటలో మాట్లాడేందుకు పోతే వాడు పోలీసు వాళ్ళు వస్తాడు, వాళ్ళ మీద యాక్షన్ ఉండదు, వాళ్ళు లోపల పోరు. కంప్లైంట్ అసలు ఇవి కాదు, ఆత్మహత్యలు కూడా బొచ్చడి జరుగుతున్నాయి. మేము చాలా ఆత్మహత్యలు పోతే అసెప్ట్ చేస్తారు, వీళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళు జీతాలు పోతాయి వాళ్ళకు. ఇవి మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కూడా రావు. వీళ్ళు కాలేజీ చేపట్టుకు పోయినావు, నీకు వేరే ఛానల్ మెయిన్ స్ట్రీమ్ రాడు, ఏబిఎన్ రాడు, ఎన్టీవీ రాడు, టీవీ5 రాడు, టీవీ9 రాడు. ఎందుకంటే వాళ్ళకి
పెద్ద పెద్ద యాడ్స్ వస్తాయి. నీకు ఒక పండుగ వాళ్ళకు మొత్తం కాలేజీలు స్టార్ట్ కాగానే మొత్తం రిజల్ట్స్ రాగానే ఎక్కడెక్కడో ఎవడో గవర్నమెంట్ స్కూల్లో చదివినోడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే కూడా వీని బొమ్మ వేసుకొని చేసి పైసలు ఇచ్చి మేనేజ్ చేసే కాడి దాకా ఆ స్థాయి దాకా పోయారు. ఇలా గవర్నమెంట్లు కూడా ఈవెన్ ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు నాకు పెద్ద యాక్షన్ ఉంటుంది అనేది నేను అనుకుంటలేను. ఇప్పుడు సేమ్ ఇదే కమిషన్ కనుక అట్లా ఉండేది ఉంటే మరి మేము బొచ్చాడు మహిళలు ఇలా బాత్రూమ్ లేక వాళ్ళే గోడలు లెక్క నిలబడి అడ్డం నిలబడి పిల్లలు టాయిలెట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్న కాడికి మరి పోతలేదు, కమిషన్ పోతలేదు. మేము మొన్న గట్టు మండల పోయి దాదాపు 8-10 స్కూళ్ళు తిరిగేసి వచ్చినాం. అవన్నీ వచ్చినాయి కూడా కంప్లీట్ గా ఇట్లా వచ్చాయి, మీ దాంట్లో కూడా వచ్చినట్టున్నాయి అవన్నీ. మరి అటువంటి వాడు పోతున్నారు. మా సొంతలో డౌట్ అయింది అంటే ఇప్పుడు పోతున్నారు మీరు అన్ని అడుగుతున్నారు, మంచిదే. చూస్తాం సంబరంగా ఛానల్ చూస్తున్నారు, అరే మేడం బాగా క్వశ్చన్ చేసింది, మన ఇంట్లో పిల్లలు ఉంటే ఇట్లా ఉంటారు అట్లా ఇట్లా అంటుంది కదా. మరి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎందుకు పోతలేరు మీరు? గవర్నమెంట్కి ఎందుకు చెప్తలేరు? అక్కడ నిజంగా వీళ్ళు పవర్ ఉండి వీళ్ళు చేయదలుచుకుంటే ఇమీడియట్ గా కాలేజ్ బంద్ చేసి పడేసాలి. శ్రీ చైతన్య కాలేజ్ బంద్ చేయాలి, లేకపోతే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి. స్పెషల్ ఆఫీసర్ వేసి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఆ ఫెసిలిటీస్ అన్ని పెట్టి కనీసం గాలి ఉండదు ఆ రూమ్లలో. లక్షల రూపాయలు ఇవాళ ఏదో చూసిన ఏదో నోటీస్ 2 లక్షల రూపాయలు జిహెచ్ఎంసీ అట మీరు పోయిన అందుకే ఫైన్ వేసి ఒక పిల్ల స్టూడెంట్ ఫీజు కాదు అది మొత్తం కంప్లీట్ 3 లక్షలు వసూలు చేస్తా ఉన్నారు. అది ఒక 3 లక్షలు ఒక కింద నుంచి మీ దాకా మొత్తం సిస్టమ్ ను మొత్తం కొని పాడేసారు. అసలు నడిస్తే అట్లా నడవచ్చిన అసలు కంప్లీట్ ఏంటంటే ఈ మాఫియా అయితే ఎడ్యుకేషన్ మాఫియా అయితే తెలంగాణలో చలామణి అవుతున్నదో అసలు నేను ఏంటంటే గవర్నమెంట్ మొత్తం వెంటనే ఇప్పుడు నువ్వు మన ఇందిరా రాజ్యము ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కదా, ఆమె ఎట్లయితే బ్యాంకులు నేషనలైజ్ చేసిందో ఈ ఇన్సిడెంట్ అన్న మీరు సుమోటోగా తీసుకొని వెంటనే మొత్తం అన్నిట్లకు స్ప్రెడ్ గానీ ఆల్ చైతన్య నారాయణ అన్నిటిని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయని, ఆఫీసర్ పెట్టని, స్పెషల్ ఆఫీసర్ పెట్టని, కలెక్టర్ల కింద వచ్చేటట్టుగా వీళ్ళను ప్రాపర్ గా రన్ చేసేటట్టుగా గవర్నమెంట్ ప్రజాపాలన అంటున్నావు కదా, కార్పొరేట్ పాలన వద్దు. ఇప్పుడు కార్పొరేట్ పాలన నడుస్తుంది, ప్రజాపాలన కావాలంటే ఏం చేయాలి? ఈ సిస్టమ్ లోకి రావాలి. అందుకే మీరు మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్ కూడా నేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉందబ్బా, లేకపోతే వీళ్ళు ఆగడాల కాగాయి. సో నేనేమంటున్నా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళంతా గతంలో అధికార పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ పైన చాలా సందర్భాల్లో మాట్లాడారు, కార్పొరేట్ మాఫియా కొనసాగుతుంది, కాలేజ్ మాఫియా కొనసాగుతుంది. ఈ 10 నెలల కాలంలో ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ అధికార పార్టీ హోదాలో ఉన్న ఏ ఒక్కని కూడా కనిపించట్లేదా? నేను ఏమంటున్నా, వీళ్ళందరూ నా దృష్టిని అనుకుంటున్నా అది ఎవడో ఒకరు అరాకొర అమ్ముడు పోనాడు ఎవడో నాకు తెలియదు కానీ వీళ్ళంతా వీళ్ళకు జీతాలు లెక్క వీళ్ళకు కూడా పైసలు ఇస్తున్నారు అబ్బా, పడుతున్నాయి. వీళ్ళకి ఎలక్షన్ ఫండింగ్ పోతుంది, నెలకు పైసలు పోతాయి వీళ్ళకు. లేకపోతే ఎందుకు వాళ్ళు నోట్ల బట్ట పెట్టుకున్నారా? నోట్ల బట్టలు పెట్టుకొని తెలంగాణ సమాజం గురించి, తెలంగాణ విముక్తి గురించి ఇటువంటి రాజ్యం మారాలని చెప్పని చచ్చిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ, సువర్ణ ఇటువంటి వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ నోట్ల కట్టలతోటి బంగారు గడ్డలతో అధికారం అనే అహంతో వీళ్ళ నోర్లు మూసుకొని కూర్చున్నారు. ఈ కార్పొరేట్ కాలేజ్ బిచ్చం వీళ్ళు పాలిటీషియన్స్ అలవాటు పడి, అందుకే వాళ్ళ ఊర్లలో ఉన్నటువంటి స్కూళ్ళు కూడా అట్నే బజార్లు అసలు పందుల దొడ్లు అయిపోయినాయి. వీళ్ళు ఇక్కడ అట్నే ఉన్నారు, ఈ విద్యార్థులు అట్లే ఉన్నారు. ఊర్లలో పోతే పందులు, కుక్కలు, పాములు, తేళ్లు, గొర్రెల కాడికి వెళ్ళి మేపుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇక్కడ కార్పొరేట్ కాడికి వచ్చే వరకు చైతన్యాలు వీళ్ళు పైసలు తీసుకుని అక్కడేమో పుణ్యానికి ఇక్కడ పైసలు తీసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ అదే పరిస్థితి, అక్కడ సేమ్ అదే పరిస్థితి. గుడ్లకి అసలు మానవ సంబంధాలే మొత్తం నాశనం చేసేటట్టుగా ఉన్నారు. వీళ్ళందరికీ పైసలు పోతున్నాయి. నేను చెప్తున్నా జనం మీకు అందరికి తెలుసు కూడా ఇదంతా, వీళ్ళందరికీ ఆల్ పాలిటిషియన్స్ కు కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళి కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వాళ్ళకు లంచాలుగా తీసుకుంటున్నారు, తింటున్నారు. కాబట్టి మెక్కుతున్నారు, పందికొక్కులు లెక్క, దున్నపోతులు లెక్క పలుస్తున్నారు ఒక్కొక్కడు. వీళ్ళకి ఏం పని? సాయంత్రం కాగానే తాగుడు, వాళ్ళకి అవి కావాలి. ఎంత ధైర్యం భయ్, ఎంత ధైర్యం? నువ్వు కాలేజీ కెమెరా పట్టుకొని పోతే నీ దగ్గర ఏం లొసుకు లేకపోతే నువ్వు ఎందుకు పంపించావు లోపలికి? ఎందుకు చూడనియావు? ఎందుకు మాట్లాడినావు విద్యార్థులతో? నిన్న మాట్లాడుతుంటే కూడా ఆ ప్రిన్సిపాల్ కూడా అడ్డం వచ్చి మేము చెప్తున్నారు, కమిషన్ పోతే కూడా కమిషన్ కూడా లాకేసుకుని ఎంత ధైర్యం? సీజ్ చేసి పడేసాలి ఇమీడియట్. ఇటువంటి సీజ్ చేసి ఇమీడియట్ గా విద్యార్థులకు కూడా నష్టం జరగకుండా వాళ్ళని వెంటనే ఏంటంటే నువ్వు గవర్నమెంట్ టేకప్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టి దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. అసలు విద్యా వ్యవస్థను మొత్తం కార్పొరేట్ ఎందుకు గత 10 సంవత్సరాలు మీరెందుకు 10 నెలలు అవుతున్నది, 10 నెలల తర్వాత కూడా సేమ్ అటువంటి సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది? మనకి ఎంత ధైర్యం ఉంటే ఇప్పుడు అందరూ అసలు వాళ్ళందరూ బొక్కలు పడాలి. ఎవడెవడైతే కొట్టిండో, ఎవరైనా చదువుకున్నాడు వచ్చి ఎవరైనా కొడతాడా? చదువు చెప్పాడు వచ్చి సంజాయించాడు వచ్చి మాట్లాడతావు. దాడులు ఎట్లా చేస్తారా? దాడులు చేసినట్టే వాడు గుండాలు ఎవడంటే నువ్వు పేడ్ వర్కర్స్, నువ్వు మొత్తం మెయింటైన్ చేస్తున్నావు. ఇప్పుడు మీరు అంటా ఉన్నారు అన్ని పార్టీ వాళ్ళకు ముడుపులు ఖచ్చితంగా ఈ కార్పొరేట్ కాలేజీకి వెళ్ళి ముడతాయని మీరు అంటా ఉన్నారు కదా. సో ఏమైనా అవకాశం కనిపిస్తూ ఉందా? ఈమె ఇండివిజువల్గా స్వచ్ఛందంగా పనిచేసే అవకాశం ఈ ఉమెన్ కమిషన్ చైర్మన్కి ఉంటుందా? సో నేను ఆమె ఏమంటా ఉందంటే హార్డ్ డిస్కులు సీజ్ చేసినాం, సీసీ ఫుటేజ్ సీజ్ చేసినాం, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అంటా ఉన్నారు. ఒకవేళ ఏమైనా చర్యలు ఈమెకు చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? 100% తీసుకోవాల్సిన అవసరం ఉంది. 100% తీసుకోవాల్సిన అవసరం, ఒక్కసారి 100% తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమెకైతే ఆ పవర్స్ ఉన్నాయి, తీసుకునేటువంటి పవర్స్ తనకున్నాయి. కానీ హౌ ఫార్ షీ సిన్సియర్ అనేది టైం చెప్తుంది. ఇంత ముందు కూడా ఇటువంటి జరిగినాయి. ఇప్పుడు నువ్వు అన్న సీసీ ఫుటేజ్ తీసుకున్నాము,
చేసినాము, సీడీలు రికవరీ చేసినాము, ఇవన్నీ చెప్పింది కదా. హార్డ్ డిస్క్లు కూడా ఆ హార్డ్ డిస్క్లు రేపు పొద్దుగాల ఉంటాయా లేకపోతే అవి అట్లా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఎరేజ్ అవుతుందా అనేది టైం చెప్తుంది. ఇప్పుడు ఆమె కళ్ళతో చూసింది కదా ఇమీడియట్ గా, ఆమె చూసింది అక్కడ ఏం దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఏంటిది, ఎంత గలీజ్గా, ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా విద్యార్థుల పరిస్థితి ఎట్లున్నది అనేది ఆమె డైరెక్ట్ చూసింది కదా. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇమీడియట్ యాక్షన్ లేకపోతే కాలేజ్ అయితే నాకు తెలిసి కాలేజ్ అయితే సీజ్ కావాలి, లేకపోతే గవర్నమెంట్ టేక్ ఓవర్ అనేది చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఈ రెండిట్లో జరగకపోతే ఆమె మీద మాత్రం ఒత్తిడి వచ్చినట్టే. నేను ఆమె శంకించిన గతంలో ఇటువంటి అన్ని జరిగినాయి కాబట్టి సేమ్ ఆ డౌట్స్ మేము వ్యక్తపరుస్తున్నాం. కానీ ఆమె దగ్గర పవర్స్ ఉంటాయి కదా, నువ్వు రిపోర్ట్ పంపాలి, ఎంబడబడు, నువ్వు కూర్చోలేకపోతాడా, ఉమెన్స్ కమిషన్ చైర్మన్ పోయి ధర్నా కూర్చో, ముఖ్యమంత్రికి ముంగడ కూర్చుంటావా లేకపోతే సెక్రటరీ ముంగడ కూర్చుంటారా, మీరు ఇమీడియట్ గా ఈ కాలేజ్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని కూర్చోవాల్సిన అవసరం ఉంది. అవి చేయకనే ఎక్కడ మరి మీరు కూడా మేనేజ్ అయ్యింది అనుకో, చాలా కమిషన్స్ వచ్చినాయి, చాలా చేసినాయి, ఇవన్నీ మళ్ళీ అగైన్ అపాయింటెడ్ బై గవర్నమెంట్. అది మళ్ళీ మీ ప్రభుత్వం హెడ్ వచ్చి ఎవరో మంత్రులు గింత్రులు ప్రెజర్ చేసి నువ్వు బోకమ్మా ఇంకా సరిపోయిందని చెప్పని ఆగిపోయినాను అనుకో. నేను చెప్తా, ఒక ఉదాహరణ చెప్తా. గిడ తార్నాకలో కాలేజ్ ఉంది, వీళ్ళ చైతన్య వాళ్ళదే. వాళ్ళు అట్లనే మూవ్మెంట్ అప్పుడు సేమ్ సిచ్యువేషన్స్ గిట్ల అయితే వాడు చందాకు పంపిస్తే ఇయ్యలేదంటే సీరియస్ గా ఆత్మహత్య జరిగినప్పుడు రాళ్ళు తీసుకొని కొంతమంది పిల్లలు పంపిస్తే గత టిఆర్ఎస్ వాళ్ళకు మంచి ముడుపులు మంచిగా ఇచ్చిరట, మంచి ముడుపులు ఇచ్చారు. ఇయ్యంగానే తెల్లారి నుంచి దాని మీద యాక్షన్ లేదు, వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. సో అట్లా ఏంటంటే అట్లా ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో పోతే ఏమొస్తుంది, ప్రైవేట్ స్కూల్లో అలా ఇటు తిరిగితే మాకు మంచిగా గట్టిగా అంటే ఇంకా మాకు పైసలు ఎక్కువ పడతాయి కదా అని ఆలోచన కనుక ఉండేది ఉంటే దయచేసి మీరు మానుకోండి. కనీసం చూసిన మీరు అంటున్నారు కదా మీ ఇంట్లో మీ పిల్లలైతే గట్లే ఉంటారా అని చెప్పని, ఇప్పుడు మీ పిల్లలే అనుకొని మేము కూడా మీకు నిజంగా నిజాయితీ ఉన్నది అనిపిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు మేము హర్షిస్తాం. నేరల శారద గారు మంచి పని చేశారని చెప్పి. కానీ అట్లీస్ట్ పేరెంట్స్ కన్నా మినిమం ఉండాలి కదా, పిల్లలు ఫుడ్ ఫైర్ తోటి ఇబ్బంది పడతా ఉంటే సరైన సౌకర్యాలు లేక, అరే సంవత్సరానికి మనం 3 లక్షల రూపాయలు కడతా ఉన్నాం, అయినా మన పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇమీడియట్లీ వేరే కాలేజీలో జాయిన్ చేయించుకున్న ఆలోచన అట్లీస్ట్ పేరెంట్స్ కన్నా రావాలి కదా. ఏం చేయాలబ్బా, అంతటా అట్లే ఉన్నాయి. నువ్వు నారాయణ అట్లే ఉన్నాయి, శ్రీ చైతన్య అట్లే ఉంది. కార్పొరేట్ కాలేజు కార్పొరేట్లు మొత్తం ఒకటే తిరుగుంటాయి, ఫీ స్ట్రక్చర్ అటు ఇటు ఉన్నాయి కావచ్చు. వాళ్ళకి ఆప్షన్ ఏముంటుంది, నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయాలి అనేది ఆప్షన్ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ అంతకన్నా ఘోరం కదా, ల్యాబ్స్ ఉండయి, లైబ్రరీలు ఉండయి, కాలేజీలకు రూములు ఉండయి, పిల్లలకు పోయేటందుకు టాయిలెట్లు ఉండదు, కాలేజీలకు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ప్రహారీ గోడలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ పిల్లల కాడికి వెళ్ళి ఒక టాయిలెట్ 90 మంది 100 మంది. నేను ఒక స్కూల్ కు పోయినా మొన్న, 100 మంది ఉన్నారు, టాయిలెట్ లేదు, స్టాఫ్ కు టాయిలెట్ లేదు. ఆ అమ్మాయిల స్కూల్ చెప్తున్నాను నేను. మొన్న ఇంటర్మీడియట్ ఇక్కడ పోయినా, మద్దునూరు పోయినా మేము. మద్దునూరు పోతే లైన్స్ వాళ్ళకి ఇచ్చేది ఎంత, 10 నిమిషాలు 15 నిమిషాలు ఇంటర్వెల్. క్లాసులకు లేట్ అవుతారు, వీళ్ళు పాఠాలు మిస్ అవుతాయి. చాలా దయనీయమైన ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మేము అక్కడ అడిగితే ఏం చెప్పారంటే, అరే మరి ఎందుకమ్మా మరి మీరు ఇళ్ళలో చెప్పొచ్చు, ఇళ్ళలో చెప్తే ఆయన కాలేజ్ బంద్ చేపిస్తారు. ఎందుకంటే నువ్వు టాయిలెట్లు పట్ట పోయే సిచ్యువేషన్ రోడ్డు మీద ఉన్నది ఆల్మోస్ట్ ఒకటే టాయిలెట్. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. వీళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసి ఏడేయాలి, గవర్నమెంట్ వేయాలి, వీళ్ళకి ఆప్షన్ లేదు. అది ఎవరు చూసుకోవాలి, గవర్నమెంట్ చూసుకోవాలి కదా. దాని ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏం చేస్తుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఏం చేస్తున్నది, వీళ్ళందరూ వచ్చి చూసుకోవాలి కదా. ఇవన్నీ ఏంటంటే ఉట్టిగా అగ్గిపెట్టల పాండబల సిగరెట్ డబ్బాలు పెట్టినట్టు ఫ్లోర్లు కట్టేసేసి వీళ్ళను మొత్తం పాటకులు వేసి ఎక్కడక్కడ పెట్టేసేసి జైళ్ళలో చేసి పెట్టినట్టు చేసి బయట కూడా అలౌ లేదు. అందరు కమిషన్ అందరికి అన్ని పైసలు పోతున్నాయి. ఇప్పుడు ఈమె పోయినప్పుడే కనబడదు. ఇన్ని రోజులు నడుస్తాను అదంతా నీ కిచెన్ సబ్ స్టాండర్డ్ కిచెన్ ఉన్నది, దాంట్లో ఏం ఫెసిలిటీస్ లేవు, ఫైర్ ఫెసిలిటీస్ లేవు, నీకు ఏం ఫెసిలిటీస్ లేవు అని ఎప్పటి నుంచో పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి, ఎట్లా నడుస్తున్నాయి కాలేజీలు. ఒక్కదాని పర్మిషన్ మీద 4 కాలేజీలు నడుస్తున్నాయి. ఎవడు చేయాలి, కంచె చేను వేసినట్టు. వాళ్ళే ఆఫీసర్లు వాళ్ళతో కొల్యూడ్ అయి ఉన్నారు, రాజకీయ నాయకులు కొల్యూడ్ అయి ఉన్నారు. మరి ఎవరు చూడాలి, ఇంకా జనం ఓన్ చెప్పుకోవాలి. జనం ఏంటంటే పైసలు తీసుకొని చెత్త నాయకులకు ఓట్లు వేస్తారు కాబట్టి మనకి ఈ దుస్థితి ఏర్పడ్డది. కానీ ఇంత జరుగుతూ ఉంటే ఏ విద్యార్థుల పేరు పైన అయితే ఎమ్మెల్సీ అయిండో వెంకట్ బల్మూర్ మాట్లాడట్లే, కోదండరామ్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, ఆయన మాట్లాడట్లే, విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి గారు ఆయన అడ్మిట్ అయ్యాడు. ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించట్లేదు. సో దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు అంటే మినిమం మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా. మీడియా పైన దాడి జరిగింది, ఒక అడ్వకేట్ పైన దాడి చేసినారు, అట్లీస్ట్ స్పందించాల్సిన బాధ్యత ఈ నాయకుల పైన అయితే ఉంది కదా. అంటే విద్యా పేరుతోటి పదవులు వెళ్తున్న నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. మీరు ప్రయత్నం చేసిండ్రా, మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా వాళ్ళతో? వాళ్ళు రెస్పాండ్ కారు కదా. రెస్పాండ్ అయితే లేరా? బరాబర్ మాట్లాడాలప్పా, ఎవరైనా మాట్లాడాలి, ఏడ్ సిటిజన్ అయినా మాట్లాడాలి, మాట్లాడాల్సిన అవసరం ఉంది. పదవులు రాగానే నోట్ల బట్ట గుచ్చుకొని కాదు, ఆశలు పదవుల మమకారం తోటి వాటితోటి మీ కళ్ళకు కనబడాలి కదా. మరి వీటి గురించే కదా కొట్లాడింది. మరి ఆకునూరు మురళి మన కోదండరామ్ అయితే విద్యా వ్యవస్థ గురించి చాలా ముచ్చట్లు మాట్లాడింది కదా. ఈవెన్ ఇప్పుడు నేను మొన్న పోయిన కాడికి ఆకునూరు మురళి గారికి వచ్చి అక్కడ బాత్రూమ్ కట్టిస్తున్నాం అని చెప్పారు. అట్లా ఒక్క బడిలో కట్టించుడు, ఒక్క దాంట్లో ఒక కాలేజీలో ఏదో పేపర్లో రాగానే పోయి చేస్తారు. సిస్టమ్ మొత్తం మారాలి కదా. సిస్టమ్ మొత్తం మారేటట్టు గవర్నమెంట్ ఏమైనా పైసలు ఇచ్చిందా? బరాబర్ వీళ్ళు మాట్లాడాల్సి, వీళ్ళే కాదు అందరు మాట్లాడాలి, వీళ్ళు ఇంకెక్కువ మాట్లాడాలి వీటి గురించి. అట్లా దాడి చేస్తారని పోవాలి. కమిషన్ పోయి నిజంగా ఉండేది
పోయి అరే నువ్వు ఎట్లా చేసినావు రా చెల్లె గవర్నమెంట్ కి రికమెండ్ చేయాలి. నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నా తరఫుకి వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లా దాడులు చేసిన లోపల పోయి అదేం ఏమన్నా తాలిబాన్ రాజ్యం ఇదేమన్నా కెమెరాలు పట్టుకొని పోయి చూపిస్తే కాల్చి పడేస్తాం రా ఇజ్రాయెల్ రిపోర్టర్ వచ్చిండేవాడు మరి మెడకాయ తీసినట్ట ఇదేమన్నా ఆఫ్ఘనిస్తాన్ లో పోయి ఎడార్లో పోయి చేసినట్ట ఇదేమన్నా ఉంటల రాజ్యం ఇదేమన్నా. సో కమిషన్ వాళ్ళు వీళ్ళు కూడా పోయి కూర్చొని జస్ట్ మొత్తం చేసేసి ఇమీడియట్ గవర్నమెంట్ రికమెండ్ చేయాలి. ఈ కాలేజ్ ఇమీడియట్ చైతన్యకలు తీసేసి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేసి కమిషన్ కిందకో దీని కిందకో చేసేసుకొని చేసి దాన్ని రన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది, బరాబర్ ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు సమస్యలు అయితే ఇప్పుడు సమస్యలు అయితే సమస్యలు కావా? గత ప్రభుత్వం చేసే అయితే సమస్యలు అయితే ఈ గవర్నమెంట్ చేస్తే సమస్యలు కావా? అప్పుడైనా సమస్యలే ఇప్పుడైనా సమస్యలు ఎప్పటికైనా సమస్యలే. మాట్లాడండి, మీరు ఏడున్నా కానీ మీరు మాట్లాడాలి, మీరు పోవాలి, యాక్షన్ తీసుకోవాలి, చెయ్యాలి. కేవలం రాజకీయ పదవి లేకపోతే ఏమైతుందంటే కేవలం రాజకీయ పదవుల కోసము లేకపోతే మీకు జనాలకు జీతాలు వచ్చేందుకు చేస్తున్నట్టు అనే మెసేజ్ జనం లోపల పోతుంది ఉంటది కూడా కదా. దాడులు చేస్తుండేందండి ఇక్కడ ఎడిపోతున్నాము, ఏ రాజ్యంలో ఉన్నాము, ఏంది ఇంత దారుణం ఏంది? జర్నలిస్టులను కొట్టే ధైర్యం కాడికి కూడా పోతారా? అంటే ఇవ్వడం జర్నలిస్ట్ పోయి వదిలేసారు వాంతో ఎందుకు పెట్టుకోవాలని చెప్పని అనేడు పోయి ఉల్టా కొట్టుర్రా అని చెప్పని 50-100 మంది అరే నెత్తి తిరిగి యువకులు కనుక తిరగబడి వస్తే మీ ఒక్క లీడర్లు ఉండరు, మీ ఒక్క కాలేజీలు ఉండే ఇక్కడ మొత్తం తలగబెట్టి పరిస్థితి ఒకసారి తలకాయ తిరుగుతాం. మరి ఆ స్థాయి దాకా మీరు తీసుకొచ్చుకోకుండ్రి. హింస పెద్ద యువకులకు, తెలంగాణ యువకులకు అది పెద్దేం కాదు. ఇక్కడ ఉట్టిగా చిన్నోళ్ళు కూడా తుపాకులు పట్టుకొని బాంబులు పట్టుకొని పెద్ద పెద్ద రాజ్యాలకు వ్యతిరేకంగా కొట్లాడి తిరుగుబాటు చేసేటువంటి లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. కానీ మీరు దాడులు గీడు చేస్తామంటే మాత్రం ప్రభుత్వాలు కూడా యాక్షన్ వెంటనే తీసుకోవాలి. తీసుకోకపోతే ఎవడో తలకాయ తిరిగినోడు వస్తే మాత్రం ఈ చైతన్యాలు నారాయణలు ఇక్కడ మిగిలాయి. మీరు ఇక్కడ రాజకీయ నాయకులు కుట్టిగా పైసలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాం అనుకోని మీరు సంబరపడుతున్నాం కానీ మీ దుకాణాలు బంద్ అయితే జాగ్రత్త అని చెప్తున్నాం మేమైతే. కానీ ఇక్కడ పోలీసుల ప్రమేయం కూడా వాళ్ళకు కూడా సంబంధం స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే దాడి జరిగిన వెంటనే మాదాపూర్ పిఎస్లో మేమే కంప్లైంట్ ఎన్నికల ప్రయత్నం చేస్తూ ఉంటే సో అదే తరుణంలో కాలేజ్ సిబ్బంది కూడా అక్కడికి వస్తే ఇదే మాదాపూర్ సిఐ అంటా ఉన్నాడు ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిఐకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇంకోసారి ఈ మీడియా వాళ్ళు ఈ అడ్వకేట్ క్రాంతి మా దగ్గర రాకుండా చూడాల్సిన బాధ్యత మీది సిఐ గారు అన్నప్పుడు ఇదే సిఐ అంటా ఉన్నాడు. సో ఇమీడియట్లీ స్టూడెంట్లతోటి వీళ్ళపైన కేసులు పెట్టేయండి, కేసులు నమోదు చేస్తాం, తీసుకుని పోయి లోపడేస్తాం, ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ అని చెప్పి మాకే ఆ క్వశ్చన్ రిటర్న్ అంటా ఉన్నాడు. సో ఎక్కడ వ్యవస్థ మారే అవకాశం ఉన్నట్టు మీకు అనిపిస్తావు? నేను అదే అంటున్నా కదా, వాళ్ళు ఇప్పుడు సిఐ అట్లా మాట్లాడదు. సిఐ అవునమ్మా మీ ఆయన వచ్చిండు పలానోళ్ళు వచ్చిండు క్రాంతియో ఇంకెవరో రేపు నేను పోవచ్చు ఇంకెవరైనా పోవచ్చు మీరు పోవచ్చు ఇంకెవరైనా పోవచ్చు ఆయన ఏం ప్రశ్నలు చేస్తున్నారు నిజంగా ఉన్నాయా లేవని చూపించాలి కదా. అది గవర్నమెంట్ చేయాల్సిన పని. గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు తీసుకోవే కూర్చోబెట్టి చూపి నీ దగ్గర తప్పులు ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాళ్ళు రావద్దు అని. అంటే నువ్వు ఏదో ఇల్లీగల్ పనులు చేస్తున్నావు, నువ్వు దందాలు చేస్తున్నావు కాబట్టి, నువ్వు మోసం చేస్తున్నావు కాబట్టి, నువ్వు పిల్లలకు చదువు కన్నా ఎక్కువ నీ వ్యాపారాన్ని పెంచుకుంటుంది ఎట్లా చేస్తున్నావు అవన్నీ అక్కడ కనబడుతున్నాయి కాబట్టి నీకు ఆ భయం ఉంది. లేకపోతే నీకు భయం ఎందుకు ఉంటుంది? సో నువ్వు రానియాల కూర్చోబెట్టాలి. ఒకవేళ అట్లా లేకుంటే పోలీస్ స్టేషన్ అది ఇష్యూ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫ్రిక్షన్ వచ్చింది అనుకో సిఐ ఏం చేయాలి? అవునమ్మా మరి వాళ్ళు ఏమడుగుతున్నారు చెప్పండి, మీరు ఆ ప్రిన్సిపాల్ పిలిచి చెప్పండి, మరి ఇప్పుడు చూపిన అవసరం అయితే మేము కూడా వస్తాం పానాలి తన బాధ్యత. ఓకే వచ్చినప్పుడు మీరు వేరేటోళ్ళతో కంప్లైంట్ వీళ్ళ సంగతి చూసుకుంటామంటే అని ఎవరికి జీతం ఉన్నావు నువ్వు ఇడా ఎవరి పైసలతో నీకు నెలకు జీతం వస్తున్నది అంటే వాళ్ళ దగ్గర నువ్వు కమిషన్ తీసుకొని కకృతి పడుతున్నారు అన్నట్టే కదా పోలీసు వాళ్ళు. అంతే కదా, కకృతి పడకుండా ఇటువంటి పరిస్థితులు రావు కదా పోలీసు వాళ్ళకి. పోలీసు వాళ్ళకి ఏంటిది వీళ్ళే కాదు కదా బాసులు ఉన్నారు కదా, మొత్తం కింద నుంచి పైదాకా బాసులు ఉన్నారు కదా. ఎమ్మెల్యేలకు మంత్రులకే పోయినాక ఈ పోలీసు వాళ్ళది ఏమున్నది సిఐ ఏమున్నది అవసరం అంటే ఆడికెళ్ళి కూడా చెప్పిస్తారు. ఈయన నిజంగా అట్లా మాట్లాడుతూ ఉంటే సిఐ ట్రాన్స్ఫర్ అవుతారు. అట్లా మాట్లాడుతూ ఉంటే శ్రీనివాస్ రెడ్డి పోయినట్టు గట్టినే పోతారు. మిగతా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ కాలే. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటా ఉన్నది. సో రాబోయే కాలంలో మేమే అధికారుల కోసం బీజేపీ చెప్పుకుంటా ఉంది. ఇంత జరుగుతూ ఉంటే ఇంత ఒక మాఫియాతనం రెచ్చిపోతుంటే ఏ ఒక్కరు కూడా ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా ఏంటంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు బయలంతా ఏమో టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా మంచి సకదనమైన పార్టీ సకదనమైన పాలన చేసిన వాళ్ళు వాళ్ళ దాంట్లో లేరా దోపిడీ చేసే వాళ్ళు మల్లారెడ్లు చెర్లలాగా బంగాలు కట్టుకున్న వాళ్ళు మా జనగాం ఎమ్మెల్యే ఆయన ఉండే ఎంత అంటే వీళ్ళందరూ కూడా కాలేజ్ మాఫియా వాళ్ళే కదా వీళ్ళందరూ ఉన్నది. వాళ్ళు చేసే పనులు అవే కదా. వీళ్ళ దగ్గర ఏంటో పైసలు తీసుకుంటారు, వాళ్ళు యూనివర్సిటీలు పెడుతున్నారు, వాళ్ళు పెద్ద యూనివర్సిటీలు పెట్టుకొని చిన్న బడులు పెట్టిన వాళ్ళు యూనివర్సిటీ స్థాయి దాకా పెట్టేసుకొని వాళ్ళు గదే దందాలు చేస్తున్నారు కదా. అందుకని అందరి ఇట్లా ఎవరెవరైతే ఎడ్యుకేషన్ సంబంధించిన మాఫియాలో కార్పొరేట్ కాలేజీలో ఎవరైతే పెట్టినరో వాళ్ళందరూ ఒక్క తాను పట్టాలి అని చెప్పాల్సిందే. ఒక్క చెట్టుకు పుట్టిన పనులే ఇవన్నీ ఒకటే. అందుకనే వీళ్ళందరూ దొంగలను కలిసి ప్రజలను ముంచుడు విద్యా వ్యవస్థను తెలంగాణలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మేధస్సు ఉన్నటువంటి ప్రాక్టికల్ కి మట్టిలో
ఉంటుందేమో ఆ తిరుగుబాటు, అటువంటి వాళ్ళకు విజ్ఞానవంతులను కావాల్సిన దాన్ని తీసుకుపోయి ఊర్లలో బెల్ట్ షాపులు చేసి గంజాయిలు బడులలో గంజాయిల కాడికి కనుక తీసుకుపోయి పడేశారు. అందుకని నాయకులు అందరూ కూడా కలిసి అందరు ఒకరికొకరు హ్యాండ్ ఇన్ గ్లో విత్ ఈచ్ అదర్. ఆల్ దీస్ ఫెలోస్ ఆర్ క్రిమినల్స్. ఈ ఎడ్యుకేషన్ మాఫియా మొత్తం వీళ్ళంతా అంత కలిసే ఉన్నారు. అందరికి వాటాలు పోతున్నాయి. ఇప్పుడు నువ్వు అన్న దాంట్లో ఆన్సర్ ఉందా? ఇటువంటి జరిగినప్పుడు మరి వాళ్ళు వచ్చాడా కూర్చొని చేయాలి కదా, చేసేది బంద్ చెప్పాలి. ఇంకోటి ఇంట్లో కూడా ఒక హుషారు ఏంటంటే వాడు 2 రోజులు వచ్చి టోకన్ ప్రొటెస్ట్ చేస్తాడు. మా వాడు ఏళ్ళ నుంచి కొట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాం. అందుకే ఎప్పుడో సాహిత్యం కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాం మిమ్మల్ని కొట్లాడుకుంటాం. వీళ్ళు ఏంటంటే మేనేజ్ చేసి తెల్లారి నుంచి వాళ్ళకి అనిపించారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎలక్షన్ ఫండ్ కో లేకపోతే దేనికో 5 కోట్లు 10 కోట్లు ఇచ్చేసింది అనుకో, క్లోజ్. హాస్పిటల్లోకి వెళ్ళి తీసుకోలేదు. ఇప్పుడు యశోద హాస్పిటల్కి వెళ్ళి తీసుకోలేదు. యశోద హాస్పిటల్లో ఎక్కడికి వెళ్దాం సంపాదిస్తాడు? జనం సావు. అప్పుడు నువ్వు చచ్చిపోతావురా అంటే అప్పుడు తీసుకొచ్చి వాడు ఇల్లు అమ్మో బంగారం అమ్మో ఏదో ఒకటి చేసి తీసుకొచ్చేసి పైసలు తీసుకొచ్చి అక్కడ కడితే ఆ పైసలను తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు మళ్ళీ వీళ్ళకు ఫండింగ్ కాడికి వస్తున్నాయి. అంటే ఎవరిని ముంచుతున్నారు ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇలా కూలి పని చేసుకుంటూ కావచ్చు, ఉప్పర్ పని చేసుకుంటూ కావచ్చు, పెయింట్ కావచ్చు, కార్పెంటర్ పిల్లలు కావచ్చు, చిన్న పనులు చేసుకుంటూ అందరూ కూడా పిల్లలను అయితే మనం మంచిగా చదివేయాలని చెప్పని ఇటువంటి కాలేజీలకు వేస్తే ఇది దోపిడీ చేస్తున్నారు. ఎవడు ఆపాలంటే నాయకులు అందరూ కలిసి ఉన్నారు. కలిసి లేకుంటుండేది ఇమీడియట్ యాక్షన్ జరుగుతుంది కదా. ఎందుకంటున్నప్పుడు మళ్ళా నేరల శారద గారికి చెప్పేది ఏంటంటే మీరు కూడా నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలి. మీ కమిషన్ నిజాయితీ కూడా ప్రూవ్ చేసుకోవాలంటే మీరు వెంటనే కాలేజ్ సీజ్ చేపిస్తారా, గవర్నమెంట్ కు హ్యాండ్ ఓవర్. ఇది ఒకటే కాలేజ్ కాదు, మొత్తం మీరు తిరగండి. మొత్తం ఒక్క కాలేజ్ కూడా వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ తోటి నిజంగా కూడా నామ్స్ ప్రకారం జరిపేది శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఒక్క కాలేజ్ కూడా ఉండదు. వాళ్ళన్ని మూతపడతాయి అన్ని కాలేజీలు. పంజాయిరీ మీరు టేక్ ఓవర్ చేయండి, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఆఫీసర్లను పెట్టి నడపాలని చెప్పి నేను కాలేజీ తరఫున అక్రమ కట్టడాల పైన హైడ్రా కమిషన్ ఏర్పాటు చేసిండు. ఈ కార్పొరేట్ మాఫియా పైన కూడా ఒక స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది కదా. గవర్నమెంట్కి ఆ ఆలోచన వస్తుందా? ఇవన్నీ కంట్రోల్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వీళ్ళు ఇన్యాక్షన్ తోనే దే ఆర్ స్లీపింగ్, పండుకొని ఉన్నారు. ఎందుకు పండుకొని ఉన్నారు అంటే వీళ్ళకు మత్తు మందులు ఇచ్చిండ్రు. మత్తు మందులు ఏంటి అంటే ఆ మత్తు మందు మెడిసిన్ ఏంటి అంటే పైసలు. వీళ్ళ ఇంటికాడికి కార్పొరేట్ కాలేజీలో అన్ని ఆఫీసర్లు ఫుడ్కి వాయే, చదువునికి వాయే, అందరికి పోతాయి కదా. నీకు ఫైరోనికి వాయే అందరికి ఉంటేనే అన్ని పర్మిషన్లు వస్తాయి. లేకపోతే ఎట్లా వస్తాయి? అన్ని పర్మిషన్లు వచ్చి వాళ్ళ నీళ్ళ కాడ మంచిగా మత్తు పదార్థాలు పైసలు బంగారాన్ని రూపంలో పట్టు చీరల రూపంలో ఇళ్ళకి ఇస్తే వీళ్ళ ఇళ్ళలో పండుకుంటారు కాబట్టి ఇన్యాక్షన్ అయింది. విజిలెన్స్ ఇంత ముందు లేవా? ఇటువంటి అన్ని FTL ఇప్పటి నుంచి 50 కాడికి మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈయన వచ్చి కొత్త మొగాయన వచ్చి రంగనాథ్ వచ్చి పిక్తేనే అయింది. ఇదంతా అట్లా కాదు కదా. అవన్నీ ఇన్యాక్షన్ దీనికి ఒక కొత్త డ్రామా, ఒక కొత్తగా పెట్టి ఏదో పెద్ద ఏదో చేస్తున్నా లెక్కల ఇదంతా కథలు పడుతుంది. ఇవన్నీ లేవా? ఇంత ముందు లేవా? వాడు చేసే పని వాళ్ళు చేయకనే కదా ఇవన్నీ. ఇప్పుడు సరే దాని లోపల పోతే దాంట్లో పెద్ద సమస్యలు దాంట్లో అది మళ్ళీ ఉన్నోని చుట్టం లెక్కనే ఉన్నది. అది పేదోనికి ఓ తిరిగి ఉన్నది, అందులో ఉన్నోనికి ఓ తిరిగి ఉన్నది. దీంట్లో కూడా కమిషన్ కాదు. వీళ్ళు అనుకుంటే వారం రోజుల్లో సెటరేట్ అవుతారు. వారం రోజుల వీళ్ళకి ఆ ఇంటెన్షన్ లేదు. వీళ్ళు ఎవరికి పట్టిందని చెప్పు. ఇప్పుడు ఇంత గణం జరుగుతుంది, 3 రోజులు అయితే. ఇది 3 రోజులు కాదు, ఇది ఏళ్ళ నుంచి జరుగుతున్నది. ఆల్మోస్ట్ ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ పైన వాళ్ళు వచ్చి ఇక్కడ టెస్ట్ చేసుకొని కూర్చున్నారు. ఈ కార్పొరేట్ కాలేజీలు మొత్తం అలా అందరూ లే కదా. అందుకని ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ కూడా వాళ్ళకి అమ్ముడు పోయింది కాబట్టి ఇలా మనకి ఈ దుస్థితి ఉన్నది. ఇది కాదు అసలు ఈ విద్యా వ్యవస్థ మొత్తం తెలంగాణలో మారాల్సిన అవసరం ఉన్నది. అటువంటి ఆలోచనలు అటువంటి ఈ పాలిటిషియన్స్ రావాలి. అందరూ అసెంబ్లీలు అందరూ ఎవరు ఇష్యూస్ గురించి డిస్కస్ చేయరు. చేసినాక వారం రోజుల్లో ఇప్పుడు బంద్ అవుతాయి నోర్లు, వారం లోపల డీల్ అయితే. ఇది ప్రతి ఒక్కరు నేను అనేది కాదు, కామన్ మ్యాన్ కు ఉన్నటువంటి కూడా ఈ పర్సెప్షన్. అది ఫ్యాక్ట్ కూడా అట్లే జరుగుతున్నది కదా. ఇలా మనం చూస్తున్నాం. లేకపోతే ఇంత విచ్చలవిడిగా ఇంత నిర్భయంగా ఈ కొడుకులు ఇంత బహిరంగంగా బజాట్ల అంటారు కదా, నంగా నాచరాబాయ్ అన్నట్టుగా వాళ్ళు ఒక పైశాచికంగా పైసలు సంపాదించేటువంటి కేంద్రాలుగా మరి వార్తల బజాట్లా తిరుగుతున్నారు కదా. వాడి ఎంత ధైర్యం? పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా ఆ మాటలు మాట్లాడుతున్నట్టే. అంటే నన్ను ఈ సిస్టమ్ ఏం చేయలేదు అన్నట్టు. ఈ సిస్టమ్ ను వాడు కొనుక్కున్నాడు పైసలతోని. సిస్టమ్ మొత్తం కొనుక్కోవడం అనేది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గం. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు క్రాంతిదళ్ పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఇప్పటికైనా పేరెంట్స్ ఆలోచిస్తారని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో నేరెళ్ళ శారద గారు, మీరు ఎంతవరకు స్వచ్ఛందంగా పనిచేసే అవకాశం మీ గవర్నమెంట్ కల్పిస్తారని కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం ఎంతవరకు ముందరపడే అవకాశం ఉంటుందనేది చూడాల్సిన అవసరం ఉంది. చూసుకోండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.